దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్టు చాలా, ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా కోర్టుకు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట్ వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్టు ఇప్పుడే కాదు, ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే 1940లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 టీఎంసీ నుంచి 700 టీఎంసీ ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కదా మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 టీఎంసీ వాటర్ పెట్టుకుంటే 320 టీఎంసీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గాని, ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమకు కూడా, కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా తీసుకునే అవకాశం వస్తుంది. ఇది 15 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ఇది స్పిల్వే మీద. 3 గ్యార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ. అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అక్కడ కూడా ఇదే మార్గం రివర్ మార్చారు, అతిపెద్ద ప్రాజెక్టు కట్టారని మనం మాట్లాడుకుంటాం. దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది. గేట్స్ కూడా చూస్తే 48 నెంబర్, 16 into 21 మీటర్స్ సైజ్, 320 మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా. ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం, రివర్ ని డైవర్ట్ చేసి స్పిల్ వేని తీసుకొచ్చి స్పిల్ ఛానల్లో మనం వదిలిపెడుతున్నాం. ఇంకొక పక్కన 99% వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19కి 72% మనం పూర్తి చేశాం. ధవళేశ్వరం సంబంధించి నేను ఇందాక చెప్పాను కదండి, ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి, కెనడా నుంచి వచ్చి క్లియర్గా గత ప్రభుత్వము అంటే 14 to 19 ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే డయాఫ్రమ్ వాల్కి రక్షణగా ఏది పెట్టకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందని వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ డయాఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు? డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్ కట్టకుండా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడానికి ధవళేశ్వరం ఫైల్స్ అని. అంటే ఏదో ఆయనేమో లోకేష్ ఏమో రెడ్ బుక్, చంద్రబాబు గారిదేమో చంద్రన్న ఫైల్స్.
ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 3, ఫైల్ నెంబర్ 4. ఇప్పుడు ఆయన చంద్రన్న ఫైల్స్ నడుపుతూ ఉంది ఇప్పుడు ట్రెండింగ్. అదేదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి నడిపితే మొత్తం ఫుల్ రీచ్ వెళ్తుంది. ఒక్కసారి ఏదైతే ధవళేశ్వరం తహసీల్దార్ ఆర్డీఓ, రాజమండ్రి ఆర్డీఓ ఏమైతే చెప్పారో ఒక్కసారి ఆవిడ కూడా విందాం. ఒక్కసారి చూడండి అది ఆఫీసర్ ఆర్డీఓ, రాజమండ్రి ఆర్డీఓ ఆమె చెప్పిన మాట, అన్సైన్డ్ కాపీసు, జెరాక్స్ కాపీలు ఇవి వేస్ట్ పేపర్స్ అని ఆవిడే చెప్తా ఉన్నారు. అవి కాల్చేయరు అని చెప్తా ఉన్నారు. కాల్చిన దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అండి? అసలు నా తెలియక అడుగుతాను. ఇప్పుడున్న కలెక్టర్ మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడున్న ప్రభుత్వం కాదా? ఇప్పుడు ఎస్పీ ఎవరు నియమించిన వాళ్ళు? మీరు నియమించిన వాళ్ళు కాదా? ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఆర్డీఓ కూడా, ఆమె ఆర్డీఓ గారి పేరు లక్ష్మీ శివజ్యోతి అంట, ఆమె కూడా చెప్తా ఉంది. అది కూడా ఆమెను కూడా మీరే నియమించుకున్నారు కదా ట్రాన్స్ఫర్ చేసి. మరి ఆమె చెప్తా ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? నాకు అక్కడ అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చి అక్కడ నంది ఉంటే ఆ నందిని 10 సార్లు పంది 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 అని అంటే జనాలు బహుశా నిజంగానే పందేమో అనుకుంటారు. ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారం పీఠం ఎక్కారు, అదే తరహాలో ఇప్పుడు ఇష్యూ డైవర్షన్ చంద్రన్న ఫైల్స్ అని స్టార్ట్ చేశారు. సూపర్ 6 హామీలు ఎక్కడ నెరవేర్చాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దాన్ని ప్రజలు దృష్టి మరలించాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది కాకుండా ఫైనల్గా ఇంకొక అంశము ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన శ్రీ సిటీ వెళ్ళిపోయారు. ఆ శ్రీ సిటీలో ఇవాళ ఆయన ఒక 15 ఇండస్ట్రీలని ప్రారంభోత్సవం చేస్తున్నాడు. నాకు ఒకటి తెలియగా అడుగుతాను, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 3 నెలలైంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి, శంకుస్థాపనలు అయినాయి. ఇక్కడ ఆయన ఆఫీస్ దగ్గర, క్యాంప్ ఆఫీస్ దగ్గరే వర్చువల్గా ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. అవి ప్రొడక్షన్లో ఆల్రెడీ ఉన్నాయి. ఆ ప్రొడక్షన్లో ఉన్న వాటిని ఈయన తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇంకా నాకు ఇంకో కొంత ఆశ్చర్యం ఏంటంటే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని ఇండస్ట్రీలకు సంబంధించి. దాన్ని ఇవాళ తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వచ్చింది 3 నెలలైంది. అదేదో వీళ్ళేదో గొప్పగా చేసేసినట్టు మీడియాల్లోనూ వాళ్ళకున్న పేపర్లలోనూ వేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం చూపించారు. అంటే 3 నెలల్లో ఎక్కడైనా ఇండస్ట్రీలు ప్రారంభించేయడం, కట్టేయడం, ప్రొడక్షన్ తీసుకొచ్చేయడం జరుగుతుందండి ఎక్కడైనా? మరండి క్రెడిట్ అంతా ఎవరిదండి? ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అంటే మీకులాగా మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, కాకపోతే ఈ వాస్తవాలు ఈ ప్రజలన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపనలు జరిగినాయి. ఇవి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్లో వచ్చేసినాయి. అవి వర్చువల్గా కూడా ఆయన కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టంట్, అంతకుమించి ఏం లేదు. లేదా 3 నెలల్లో ఇండస్ట్రీలు కట్టడం ఎలాగైపోద్ది, ప్రొడక్షన్ చేసేయడం ఎలాగైపోద్ది. ఆల్రెడీ అక్కడ శ్రీ సిటీలో కొన్ని వెళ్తే కొన్ని ఇండస్ట్రీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్. ఈయన తీసుకొచ్చి భూమి పూజ అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ డేటాతో ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం. మీరు ప్రభుత్వంలో ఉన్న హయాంలో మీరెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, మేమెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము. మేము బహుశా వెనకబడి ఉండొచ్చు పబ్లిసిటీలో, మీకులాగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పుకునే ఆ కెపాసిటీ మా దగ్గర లేదు.
కాకపోతే మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాము, ప్రజలకు ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తా ఉన్నాం. అది మేము చెప్పాము కాబట్టి ప్రజలు ఇంకా ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నాడు అని ప్రచారం చేశారు కదా, ప్రజలు నమ్మారు. నమ్మిన తర్వాత ఇవాళ ప్రజలు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలు ప్రజలు గమనించగలరని ఈ సందర్భంగా తెలియపరుస్తారు.